హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈ అందమైన సాయంత్రం మీకోసం నేను ఏం చేయబోతున్నాను, పేరు చెప్తే మీరు నవ్వుతారు, వెంటనే నవ్వు వచ్చేస్తుంది మీకు. గుడ్డు పప్పు కూర చేయబోతున్నాను. గుడ్డు ఏంటో, పప్పు ఏంటో, శైలజ ఏంటో, చేయటం ఏంటో, నిజంగానండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గుడ్డు ఒక 40 రకాలుగా వండొచ్చు గాక, పప్పుని ఒక 400 రకాలుగా వండొచ్చు గాక, గుడ్డు పప్పు చేస్తే మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు, నేను, మీ ఇంట్లో వాళ్ళు అందరూ. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం, 1-2 ఆలుగడ్డలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, కొద్దిగా జీలకర్ర, ఆయిల్, కోడిగుడ్లు, కరివేపాకు. దట్స్ ఆల్ అండి. వెరీ సింపుల్గా చేసేద్దాము. ఒకటే సింగిల్ పాట్ డిష్ ఇది. లంచ్కి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది, డిన్నర్కి ఇంకా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా అంతే. లెస్ ఆయిల్ మోర్ హెల్త్. వాడే ఆయిల్ కూడా అసలు సిసలు పల్లి నూనె, వేరుశనగ నూనె, లేకపోతే నువ్వు పప్పు నూనె అట్లాంటివి తీసుకుంటే కర్రీస్ అన్నీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసింది, 2-3 టీ స్పూన్స్ వేసింది, ఒకటే టేస్ట్. ఆయిల్ కాగిన వాసన పిలుస్తుంది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 చెక్క ముక్కలు చిన్న చిన్నవి, చుట్టుపట్ట అందా ఇదిగోండి. ఒక బిర్యానీ ఆకుని ఇట్లా ముక్కలు చేసి వేసా. దీనిలోకి 1 ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా సన్నగా తురిమింది, లేకపోతే చిన్న ముక్కలు కోసింది అల్లం. వెల్లుల్లిపాయ ఒక 10 రెబ్బలు వెల్లుల్లిని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసింది వేసుకో. 2 ఎండుమిర్చి. మన పోపు అయిపోయింది. 2-3 కరివేపాకు రెబ్బలు. పోపు వేగింది వచ్చి దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసేసా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఐదర్ సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ బెటర్. నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 1 టీ స్పూన్ ఉప్పు ముందేస్తున్నాను, సో దట్ ఉల్లిపాయల్లోంచి వాటర్ వచ్చి మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది గంటే. తక్కువ ఆయిల్తోని కర్రీ చేసుకోవడానికి టిప్స్ ఇవన్నీ. ఎంత ఆయిల్ ఉన్నా కానీ ఉప్పు వేయగానే ఏమవుతుందంటే ఉల్లిపాయ వేగటం స్టార్ట్ అవుద్దనే విషయం మన అందరికీ తెలుసు. కానీ తక్కువ ఆయిల్తో చేసేటప్పుడు మనం నీళ్ళు ఊరే మెటీరియల్ ఏదైతే ఉందో, టమాటాలు, ఉల్లిపాయ, ఉప్పు, పెరుగు, నిమ్మరసం ఇట్లాంటివన్నీ ఎవెన్చువల్గా వేసుకుంటూ వెళ్తే నీళ్ళు ఇంకా 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 వచ్చి మనకి సిమ్లో మంచిగా కర్రీ అయిపోతుంది. మన ఉల్లిపాయ వేగిపోయిందో వచ్చి నేను కడిగి నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు వేసేస్తున్నాను. ఎర్ర కందిపప్పు వెయిట్ తక్కువ ఉంటుందండి. మన రెగ్యులర్ కందిపప్పు లాగా కాదు, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, టేస్ట్ అలాగే ఉంటుంది, బాగుంటుంది. కొన్ని డిఫరెంట్ రెసిపీస్లో మాత్రమే వాడతాం దీన్ని, చాలా బాగుంటుంది. అండ్ మీ దగ్గర పెద్ద ఆలుగడ్డ ఉంటే కనుక ఒక ఆలుగడ్డ వేయండి. పెద్ద ఆలుగడ్డ ఉంటే ఒకటే వేయండి, మీడియం సైజ్ ఉంటే 2 వేయండి అంతే. ఎక్కువ ఆలుగడ్డ పట్టదు ఇందులో. జస్ట్ ఉందా లేదా అనిపించేటట్టు ఉండాలి ఆలుగడ్డ. ఇది ఆలుగడ్డ కూర కాదు, గుడ్డుపప్పు ఇది. సో ఇది ఇలాగే ఉండాలి. అక్కడక్కడ ఒక్కొక్క ఆలుగడ్డ నాకు వస్తుందా అని ఇంట్లో అందరూ ఎదురు చూసేట్టు ఉండాలి. ఇప్పుడు కొంచెం తడి తగిలింది కాబట్టి నేను ఫ్లేమ్ పెంచుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు ఉంది, గుర్తుంది కదా. నేను ఇప్పుడు మిగతా అన్నీ వేస్తున్నా చూడండి. కొద్దిగా ఒక 3/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్స్ ఎర్ర కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. కొంచెం కలిపేస్తాను. మామూలుగా అయితేనండి రెగ్యులర్ మన కడాయిస్ దేంట్లో అయినా కానీ కందిపప్పు, ఎర్ర కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది. కానీ మీకు ఈజీగా ఉండాలని చెప్పి నేను కుక్కర్లో పెట్టాను. వామ్మో, ఈ కందిపప్పు నేను సిమ్లో పెట్టి మూత పెడితే ఎప్పటికయ్యాను అని మీరు అనుకోకుండా ఉండాలని చేశాను. సో ఇందులో మునిగేంత వరకు నీళ్ళు పోయండి. మీరు ఎంత పప్పు వేసుకుంటే అంత. ఎక్కువ నీళ్ళు పోయొద్దు, మునిగేంత వరకు లైట్గా. ఇదిగోండి ఇట్లా కదులుతుంది ఫ్రీగా అంతే పప్పు. అన్నీ నీళ్ళు పోసాను నేను. మూత పెట్టేస్తున్నాం. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి చాలు, సరేనా. వచ్చాక ఓపెన్ చేసి పిలుస్తా. వావ్, చూసారా వాటర్ ఎంత కరెక్ట్గా సరిపోయిందా. అండ్ పప్పుని ఎక్కువ తక్కువ కదపకండి, జస్ట్ లైట్గా అటు ఇటు తిప్పకండి. పప్పు గుత్తేసి అసలే తిప్పకండి. సో మళ్ళీ నేను స్టవ్ అంటిస్తున్నా. చివరి అంకం మిగిలే ఉంది. ఈ పప్పులోకి గుడ్డు ఎప్పుడు చేరుతుంది అని మీరు కూడా చూస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నా. ఐ నీడ్ లిటిల్ వాటర్. పప్పులోకి ఎంత వేసినా వాటర్ గుంజేసుకుంటుంది, చూసుకొని వేసుకోండి. ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం,
ఒక 1 టీ స్పూన్. అండ్ మీరు ఉప్పు ఇందాక 1 టీ స్పూన్ వేసారు గుర్తుందా స్టార్టింగ్లో, ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ టైంలో ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి కలిపినాక ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి, తర్వాత చూడటానికి ఉండదు. అన్ని కూరల్లా కాదు ఇది, గుడ్డు కూర. సిమ్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ 1 2 3 4. దాన్ని బ్రేక్ చేశాను లైట్గా, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 3 మినిట్స్ అంతే. ఇట్లానే సిమ్లో 3 మినిట్స్ ఉంచి తిరగలు తిప్పుదాం. 2 మినిట్స్ అయ్యింది. జస్ట్ ఇట్లా తిరగేస్తున్నా అంతే. తిరగలు తిప్పిన తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టాను. ఇది కూడా మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత. అయిపోయిందండి, 2 వైపులు ఉడికిపోయింది గుడ్డు. దట్స్ ఆల్. కట్టేస్తున్నాను. మనం నూనె చాలా తక్కువ వేసాం కదా, దానికి కారణం లాస్ట్కి ఒక నెయ్యి చుక్కేసుకోండి, భలే ఉంటుంది టేస్ట్. దట్స్ ఆల్. అద్భుతమైన ఈ కర్రీని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే మామూలుగా ఉండదు, టేస్ట్ భలే ఉంటుందండి. ఇది ఒకళ్ళు తిని తీరాల్సిన కర్రీ అన్నమాట. పప్పు మీరు ఎన్ని నీళ్లు పోసినా కానీ అంతే లెవెల్లో పీల్చేస్తుంది. ఎక్కువ నీళ్ళు పోయకండి, టేస్ట్ పోతుంది. ఇలానే ఉండనియండి. అక్కడక్కడ పప్పు, అక్కడక్కడ మధ్యలో ఇట్లా మనం కొరికి చిదుపుకొని తినడానికి కోడిగుడ్డు. అది కూడా ఓన్లీ ఎర్రపప్పు మాత్రమే సుమా. నాకు ఆలుగడ్డ ఇష్టం, కోడిగుడ్డు ఇష్టం, పప్పు ఇష్టం. ఈ 3 కలిస్తే ఇంకా ఇష్టం. ఎగ్లో మీకు వైట్ ఇష్టమా, ఎల్లో ఇష్టమా? ఎవరెవరికి ఏమి ఇష్టం ఒకసారి చెప్పండి. చాలా టెంప్టింగ్గా ఉంటుందండి ఇది. అన్నట్టు కొత్త ఆవకాయ ముక్కలు పచ్చడి ఏమైనా కలిపారా? నేను కలిపేసా. అసలు లాస్ట్కి వేసిన నెయ్యి ఉంది చూసారా, స్పెషల్ అట్రాక్షన్ అసలు. ఆహా, మా కొత్త ఆవకాయ ముక్కలు పచ్చడి. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇప్పుడు మంచిగా లైట్గా పప్పు కలపండి, కొంచెం ఆవకాయ ఊటాయండి, అంతే లైట్గా కలపండి. తింటే మొదలు పెడితే మాట్లాడటానికి కూడా ఆగాలనిపించదు. మీరు ఎప్పుడు చేస్తున్నారు అది చెప్పండి. ఏముందండి, ఎర్ర కందిపప్పు ఎప్పుడు ఉండేది, మసూర్ దాల్ అంటారు. కోడిగుడ్లు ఇంట్లో ఉండే, లేని ఇంగ్రీడియంట్ ఒక్కటి కూడా చెప్పలేదు. చేయటానికి హార్డ్లీ ఒక 15 మినిట్స్ టైం. సింగిల్ పాట్ డిష్. కుక్కర్లో చేసేయండి, లేకపోతే మామూలు కళాయిలో కూడా చేయొచ్చు. డూస్ అండ్ డోంట్స్ ఒక్కసారి చెప్తానండి నేను. మస్ట్ డూ, షుడ్ నాట్ డూ అనేది. ఒక్క నిమిషం. డూస్ ఏంటంటే, నేను ఏదైతే పోపులో జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసాను చూసారా, అది అసలు స్టార్టింగ్లో నూనెలో వేసింది కర్రీకి మొత్తానికి బేస్ లాంటిది, ఒక ఇంటికి పునాది లాంటిది కర్రీకి పోపు. ఆ పోపు అలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మస్ట్ డూ థింగ్ అది. ఈ ఎర్రకంది పప్పులో టమాటాలు ఇంకేదైనా వేయటానికి ట్రై చేయకండి. నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే, 2 టమాటాలు వేస్తాను, ఒకసారి వేసాను, అది వేరే టేస్ట్ వచ్చింది, నాకు తెలిసిన టేస్ట్ కాదు అది. కాబట్టి మీకు చెప్తున్నాను, టమాటాలు లాంటివి వేయకండి, అది ఇలాగే చేయండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కందిపప్పు ఉడికేటప్పుడు జస్ట్ దాని నిండా మాత్రమే నీళ్లు పోయండి. కందిపప్పు నిండా అంటే జస్ట్ మునిగేటట్టండి. అండ్ ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఉండండి. డోంట్స్ చెప్తాను. 2 విజిల్స్కి మించి రానివ్వద్దు. మీడియం ఫ్లేమ్ అయితే 2 విజిల్స్, లో ఫ్లేమ్ అయితే 1 విజిల్ అయినా సరిపోతుంది. ఆ పాటికి మనకి ఎర్రపప్పు ఉడికిపోతుంది, ఆలుగడ్డ అంతకంటే బేసిక్గా ఉడికిపోతుంది. డోంట్ అది. ఇంకొక వన్ మోస్ట్ డోంట్ ఏంటంటే, ముందల ఎక్కువ నీళ్లు పోయకండి. పప్పుని ఇట్లా జారుగా ఇట్లా చేయకండి. ఇట్లా గట్టిగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా అస్సలు చేయకూడని పని ఏంటంటే, ఇందులో ఉప్పు అనేది 2 భాగాల కింద వేయండి. ఫస్ట్ సగం వేయాలి, కర్రీ ఉడికేటప్పుడు మిగతా సగం వేయాలి. ధనియాల పొడిగా ఎప్పుడైతే వేస్తారో సెకండ్ ఉప్పు అప్పుడు మాత్రమే వేయండి. అంతే. ఇవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయండి. 100% మీకు బాగా కుదురుద్ది కర్రీ. ఆల్ ది బెస్ట్ అండి. మీరు చేయాలి, తినాలని తృప్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మీ శైలాస్ కిచెన్.